అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సర్కారు కొలువు యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియోలో ఏంటంటే మనకి మెయిన్‌గా పరీక్ష తేదీలు టీఎస్‌పీఎస్‌సీ యొక్క పరీక్ష తేదీల పైన అండ్ పోస్టుల సంఖ్య పెరుగుతుందా? అండ్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారా? సో, ఇలాంటి అంశాలు నేను తెలుసుకొని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇవి నేను చెప్పబోయే అంశాలు అథెంటికేటెడ్ అయితే కావు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, మోస్ట్‌లీ ఇలా జరిగే అవకాశం ఉంది. సర్కారీ కొలువు టీఎస్‌పీఎస్‌సీ, ఏపీపీఎస్‌సీ మనది సర్కారీ కొలువు టెలిగ్రామ్ ఉంటుంది, గ్రూప్ ఉంటుంది. తర్వాత యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దాని తర్వాత ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉంటుంది. సో, మీరు ఫాలో అవ్వచ్చు. మనకి టెలిగ్రామ్‌లో డైలీ న్యూస్ పేపర్‌లో వచ్చే నోటిఫికేషన్ సంబంధించిన అంశాలు, దాని తర్వాత మనకి కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన అంశాలు, ఎగ్జామినేషన్‌కి యూజ్ అయ్యే అంశాలు పేపర్‌లలో ఎలాంటి అంశాలు వచ్చాయనే వాటి మీద మీకు డైలీ పేపర్ కటింగ్స్ అన్నీ కూడా దాంట్లో మీకు వేస్తాను. అండ్ నోటిఫికేషన్ సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా మీకు టెలిగ్రామ్‌లో ఇమీడియట్‌గా అప్లోడ్ చేస్తాను. దాని తర్వాత యూట్యూబ్‌లో వచ్చేసి మనకి సిలబస్‌ల పైన అవగాహన, దాని తర్వాత బుక్స్, తర్వాత సో, ఇలా కాంటెంపరరీ ఇష్యూస్ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా అంశాలు వస్తే సో, వాటిని కూడా యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా డైలీ మీకు టెలిగ్రామ్‌లో ఏవైతే అంశాలు ఉంటాయో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అలాంటి అంశాలు మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అందిస్తాను. సో, ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ముందుగా మనకి టీఎస్‌పీఎస్‌సీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతుందా? సో, దీనికి సంబంధించిన అంశాలైతే సో, ప్రభుత్వం అయితే క్లియర్‌గా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలనే అంశం అయితే క్లియర్‌గా కనబడుతుంది. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలనే అంశం మీద వాళ్ళైతే వర్క్ చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే అది ఫిబ్రవరిలో వస్తుంది. బట్ ఫిబ్రవరిలో కరెక్ట్ డేట్ అవన్నీ అంశాలైతే మనకి క్లారిటీ లేదు. కానీ ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలనే అంశం అయితే వాళ్ళు పరిశీలిస్తున్నారు ఖచ్చితంగా. అంటే ఏ నెలలో ఏ నోటిఫికేషన్ రాబోతుంది అనే అంశాలైతే క్లియర్‌గా జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటిస్తారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. బట్ అది అఫీషియల్ కాదు కదా! టీఎస్‌పీఎస్‌సీ నుంచి అఫీషియల్‌గా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలనే అంశం మీద పరిశీలిస్తున్నట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ సిలబస్ మారుతుందా? అనే అంశం ఒకటి చర్చ జరుగుతుంది. సిలబస్ 100% మారదు. ఎందుకంటే గతంలోనే ఆల్రెడీ అంటే 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్, గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే ముందే ఆల్రెడీ సిలబస్‌లో కొన్ని మార్పులు చేసి రిలీజ్ చేశారు ఆల్రెడీ. నోటిఫికేషన్స్ ముందే రిలీజ్ చేశారు. సో, ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్స్ వచ్చున్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు సిలబస్‌లో ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. 100% ఉండవు. నెక్స్ట్ ఇంకొకటి ఇంటర్వ్యూలు, గ్రూప్ 1లో ఇంటర్వ్యూలు తీసుకొస్తారనే అంశం కూడా చర్చ జరుగుతుంది. దానికి కూడా ఎటువంటి అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎట్టి పరిస్థితిలో కూడా ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇంటర్వ్యూలు అయితే ఉండవు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంటర్వ్యూలు అనేది తీసుకొస్తే ఖచ్చితంగా డిలే అయ్యే అవకాశం ఉంది. డిసెంబర్‌లోపు ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్‌ని కంప్లీట్ ప్రాసెస్ చేసి రిజల్ట్స్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా తీసుకొస్తే ఇంకా డిలే అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో, ఇంటర్వ్యూలు తీసుకొచ్చే ఆలోచనలో లేరు. నెక్స్ట్ సిలబస్‌లో ఉద్యమ చరిత్ర యొక్క వెయిటేజ్ తగ్గిస్తారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అది ఎట్టి పరిస్థితిలో మీరు నమ్మాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమ చరిత్ర యొక్క పాత్రని సిలబస్‌లో దాని యొక్క వెయిటేజ్‌ని ఎట్టి పరిస్థితిలో దాన్ని తగ్గించరు. తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణ రాష్ట్రాన్ని యొక్క అస్తిత్వం, దాని భావితరాలు ఖచ్చితంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతోటే ఆనాడు ఏదైతే సిలబస్ డిక్లేర్ చేశారో అప్పుడు దాంట్లో సిలబస్ కమిటీలో ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. చుక్కా రామయ్య లాంటి చాలామంది పెద్దలు, ఉద్యమకారులు వాళ్ళంతా నిర్ణయించారు ఉద్యమ చరిత్రని సో, ఎలా భవిష్యత్ తరాలకి ఈ ఉద్యమం యొక్క అంశాలు తెలియాలి అన్న ఉద్దేశంతోటి దాన్ని పెట్టారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో దాని వెయిటేజ్ తగ్గిస్తారన్న ఈ రూమర్ అయితే నమ్మొద్దు. ఇది మెయిన్‌గా ఏంటంటే ఆ ఉద్యమానికి సంబంధం లేకుండా అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వాళ్ళు, అంటే ఆనాటికి చిన్న వయసు ఉన్నోళ్ళు కావచ్చు, లేదంటే పక్క రాష్ట్రం వాళ్ళు అయ్యుండొచ్చు. సో, ఇలా వాళ్ళు క్రియేట్ చేస్తున్న అంశమే గానీ సిలబస్‌లో తెలంగాణ ఉద్యమ చరిత్ర యొక్క పాత్ర అయితే తగ్గదు. అది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అలాంటి నిర్ణయాలు అయితే తీసుకోవు. దాని వెయిటేజ్ తగ్గించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయదు. ఖచ్చితంగా తగ్గించకూడదు కూడా. నెక్స్ట్ గ్రూప్ 1కి సంబంధించి చూద్దాం. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? పోస్టులు కలుపుతారా? సో, ఇక్కడ ఏంటంటే టీఎస్‌పీఎస్‌సీ నుంచి వచ్చే మొదటి నోటిఫికేషన్ ఖచ్చితంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ మీదే వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. సో, ఇప్పటికే ఖాళీల వివరాలన్నీ సేకరించినట్టుగా అయితే సమాచారం ఉంది. బట్ దాన్ని ఇంకా అప్రూవల్ అయ్యిందా లేదా అనేది క్లారిటీ లేదు. బట్ పోస్టుల వివరాలు ఇవన్నీ డిపార్ట్మెంట్స్ నుంచి అయితే తెప్పించారు. ఎన్ని పోస్టులు పెంచే అవకాశం ఉందంటే మినిమమ్ 100 నుంచి 200 మధ్యలో పెంచే అవకాశం ఉంది. మినిమమ్ 100 తగ్గకుండా పెరిగే అవకాశం ఉంది. మాక్సిమం ఇంకా 200, 250 వరకు కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. బట్ ఆ సంఖ్య అనేది క్లారిటీ లేదు. అందుకే మినిమమ్ 100 అని చెప్పాను నేను. మినిమమ్ 100 తగ్గకుండా ఖచ్చితంగా పెరుగుతుంది. సో, ఇప్పటికే ఉన్న 500 ఇంకా అదనంగా ఇంకొక 100 నుంచి 200 పోస్టులు అదనంగా అంటే చాలా పెద్ద నోటిఫికేషన్ అవుతుంది కాబట్టి సో, భవిష్యత్తులో కూడా మీరు ఇంత పెద్ద నోటిఫికేషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా గానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ ఇయ్యాలనుకున్నా ఇంత పెద్ద సంఖ్యలో పోస్టులను అయితే ఇవ్వలేరు. ఎందుకంటే ఇది చాలా సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంత పెద్ద సంఖ్యలో పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ అయితే రాదు. నెక్స్ట్ ఇంకొకటి కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడానికి చాయిస్ ఉంటుందా? అయితే ఈ నోటిఫికేషన్ ఎలా ఇస్తారు? నోటిఫికేషన్ రద్దు చేస్తారా? లేదంటే నోటిఫికేషన్‌కి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారా? నోటిఫికేషన్ రద్దు చేస్తే చాలా నష్టపోయేది ఎవరంటే ఇప్పుడు ఏజ్ లిమిట్ 2022లో ఎవరైతే అప్లై చేశారో 22కి ఎవరైతే ఏజ్ లిమిట్ అయిపోతుందో వాళ్ళు ఇప్పుడు గనక నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు ఎలిజిబిలిటీ కోల్పోతారు.
ఇది ప్రధానమైన అంశం, నోటిఫికేషన్ రద్దు చేయడం వల్ల వచ్చే నష్టం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సప్లిమెంటరీ నోటిఫికేషన్ వేయడం వల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, 2022లో ఎవరైతే అప్పటికి ఇంకా క్వాలిఫై అవ్వలేదు అంటే ఆ టైంకి డిగ్రీ పాస్ అయ్యి లేకపోవడం కానీ, లేదంటే అప్పటికి మినిమం ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ నోటిఫికేషన్ అంటే గతంలో ఉన్న 530 పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండరు. ఇప్పుడు సప్లిమెంటరీ నోటిఫికేషన్లో కలిపే పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటారు. సో ఇది ఎలా చెప్తున్నానంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ టీఎస్పీఎస్సీ ద్వారా వచ్చిన నోటిఫికేషన్ ఇది 2015లో ఫస్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. దానికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ మళ్ళీ 2016లో వేశారు. 2016 నవంబర్ 1వ తారీఖు మళ్ళీ ఇంకొక సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఫస్ట్ 439 పోస్టులకు ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఇంకా అదనంగా ఇంకొక పోస్టులు కలిపి మొత్తం 1032 పోస్టులకి మొత్తం టోటల్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇస్తే ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఏమని అంటే, క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ గ్రూప్ 2 సర్వీసెస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2015 సో నీడ్ నాట్ టు అప్లై అగైన్. అంటే గతంలో నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో మళ్ళీ వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఈ అంశం క్లియర్. సెకండ్ పాయింట్ చూస్తే, ద అప్లికెంట్స్ హూ పాసెస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 30/2015 ఎలిజిబుల్ టు రెస్పెక్ట్ ఏజ్. సో ఇక్కడ ఏజ్ డేట్ ఇచ్చాడు. సో సబ్జెక్ట్ టు ది దేర్ ఎలిజిబిలిటీ సాటిస్ఫైయింగ్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్. సో వాళ్ళు కూడా వేకెన్సీకి ఆల్రెడీ నోటిఫైడ్ దానికి ఎలిజిబిలిటీ ఉండారని చెప్పేసి ఇక్కడ సెకండ్ పాయింట్ ఇచ్చారు. అంటే ఏంటంటే, సో అక్కడ నోటిఫికేషన్ అంటే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చే టైంకి వాళ్ళకి కనుక మినిమం ఏజ్ లిమిట్ ఉండి అప్పటికే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఉండుంటే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటారనమాట. అయితే ఇప్పుడు మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ ఎప్పుడు ఇచ్చారు, మనకి ఇది ప్రజెంట్ గ్రూప్ 1 నోటిఫికేషన్. ఇక్కడ ఏజ్ లిమిట్ ఎప్పుడు ఇచ్చారు, 1/7/2022 నాటికి. సో ఇక్కడ మినిమం ఏజ్ లిమిట్ ఆ టైం నాటికి మినిమం ఏజ్ లిమిట్ ఉండాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఎప్పుడు 26 ఏప్రిల్ 2022. ఈ డేట్ నాటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. ఈ రెండు సాటిస్ఫై ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు కొత్తగా అప్లై చేస్తే పాత పోస్టులకి ఈ 503 పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటారు. ఓకే, ఒకవేళ లేదనుకోండి, సో వాళ్ళు ఈ డేట్ తర్వాత క్వాలిఫై అయ్యారు అనుకుందాం. ఈ డేట్ తర్వాత క్వాలిఫై అయ్యారు. సో ఆ డేట్ తర్వాత మినిమం ఏజ్ లిమిట్ వచ్చిందనుకోండి, మినిమం 18 ఇయర్స్ కదా. సో ఆ ఏజ్ లిమిట్ వచ్చిందనుకోండి, కొన్ని పోస్టులకి 21 ఇయర్స్ కూడా ఉంటుంది మినిమం ఏజ్ లిమిట్, ఇక్కడ చూసారు కదా. సో ఇక్కడ ఈ ఏజ్ ప్రకారం కనుక వాళ్ళు దీని తర్వాతనే ఎలిజిబిలిటీ వస్తే వీళ్ళు ఈ 500 పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండరు. సప్లిమెంటరీ నోటిఫికేషన్లో ఇచ్చిన అంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ వచ్చే డేట్ నాటికి వాళ్ళు ఏదైతే సాటిస్ఫాక్టరీ ఏజ్ లిమిట్ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డేట్ ఉంటుందో దాని ప్రకారం సప్లిమెంటరీలో వచ్చిన నోటిఫికేషన్లో ఉన్న పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటారు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. తర్వాత ద అప్లికెంట్ హూ డిడ్ నాట్ పాసెస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ అదే మెన్షన్ చేశారు. అంటే ఆ డేట్ నాటికి ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేరో, లేదంటే ఆ డేట్ నాటికి మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ లేరో, సో వాళ్ళు ఆ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండరు. అంటే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్కి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండరు. ఫ్రెష్గా ఇచ్చిన సప్లిమెంటరీ నోటిఫికేషన్కి మాత్రమే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇప్పుడు ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు కొత్త సప్లిమెంటరీ నోటిఫికేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరిలో వచ్చింది అనుకోండి. ఫిబ్రవరిలో డేట్ ఎప్పుడు కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు ఇస్తారు, ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు ఇస్తారు. సో ఇక్కడ గ్రూప్ 1లో ఇచ్చిన కట్ ఆఫ్ డేట్ ఏంటి ఒకసారి చూపిస్తాను మళ్ళీ. సో ఇక్కడ ఏ డేట్ నాటికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ తీసుకుంటారు, ఇక్కడ 1/7/2022 నాటికి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్స్ ఇవన్నీ కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఇవన్నీ ఉంటాయి కదా, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. బట్ అవన్నీ కూడా ఎక్కడి నుంచి ఏ డేట్ వరకు క్యాలిక్యులేట్ చేస్తారు, 1/7/2022 నాటికి మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఇచ్చే సప్లిమెంటరీ నోటిఫికేషన్ అంటే ఇప్పుడు ఇది 2024లో వస్తుంది. వీళ్ళకి అన్ని రిజర్వేషన్లు కలుపుకొని అన్నీ కలుపుకున్నా కూడా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది దాటిపోయింది అనుకోండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంది, ఫిజికల్ హ్యాండిక్యాప్ల వాళ్ళకి 10 ఇయర్స్ ఉంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఉంది, తర్వాత ఎన్సీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది, తర్వాత ఆర్టీసీ ఎంప్లాయ్కి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్ టు 5 ఇయర్స్ ఉంది. రెగ్యులర్ సర్వీస్ని బట్టి వాళ్ళ 5 సంవత్సరాల వరకు ఉన్నాయి. ఇలా ఇచ్చారు, ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ ఏజ్ రిలాక్సేషన్ ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్ నాటికి వాళ్ళకి ఏజ్ లిమిట్ దాటిపోయింది అనుకోండి, వాళ్ళు ఇప్పుడు వచ్చే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ కోల్పోతారు. అంటే ఈ 503 పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటారు. ఇప్పుడు కొత్తగా కలిపి ఏదైతే పోస్టులు ఉంటాయో వాటికి ఎలిజిబిలిటీ ఉండరు అనమాట. ఓకే, అర్థమైందా. సో ఒకవేళ మీరు దీనికి కూడా ఇప్పుడు కొత్తగా కలిపే పోస్టులకు కూడా మీరు ఎలిజిబిలిటీ ఉండాలంటే ఏజ్ లిమిట్ అనేది పెంచాలి గవర్నమెంట్. ఏజ్ లిమిట్ పెంచితేనే మీరు ఎలిజిబిలిటీ ఉంటారు. కానీ ఏజ్ లిమిట్ తగ్గించడం అనేది పాసిబుల్ కాదు. అంటే ఇప్పుడు 18 ఇయర్స్ అనేది ఇంకా మినిమం చేయలేరు. కాబట్టి కొత్తగా ఎవరైతే 18 ఇయర్స్ క్రాస్ అయ్యారో అంటే 2022 తర్వాత 18 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు, 2022 తర్వాత డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ పాత పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండరు. నోటిఫికేషన్ రద్దు చేస్తే ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళకి చాలా నష్టపోతారు, మొత్తానికి మీరు ఎలిజిబిలిటీ కోల్పోతారు. సో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వడమే సో బెస్ట్ ప్రాసెస్ అనమాట.
సో ఒకవేళ నోటిఫికేషన్ రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలి గవర్నమెంట్ భావించింది అనుకోండి, అప్పుడు ఏజ్ లిమిట్ పెంచేసి కనుక ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో ఇది జరిగేది. సో ఇలా జరిగేది. ఆ నిర్ణయం ఎవరు తీసుకుంటారో అది టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంటుంది. టీఎస్పీఎస్సీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తారా, లేదంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారా అనేది ఉంది. ఈ 2-3 క్రైటీరియాలు ఉంటాయి. ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారో, ఎవరు ఎలిజిబిలిటీ కోల్పోతారు అనేది. నెక్స్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? మోస్ట్లీ మే ఆర్ జూన్లో ఉండే అవకాశం ఉంది. మేలో కనుక ఒకవేళ ఏప్రిల్ చివరి నాటికి కనుక లోక్సభ ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, సో అప్పుడు మేలో జరిగే అవకాశం ఉంది. మేలో యూపీఎస్సీకి సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒక డేట్స్ విషయంలో క్లాసెస్ వస్తే కనుక అది జూన్కు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. మోస్ట్లీ మే ఆర్ జూన్ ఈ 2 నెలల్లోనే 90% మేలోనే జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జూన్కి ఒక 10% అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు పోస్టులు కలుపుతారా? గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఫిబ్రవరిలోనే, అంటే లోక్సభ ఎలక్షన్ లోపే గ్రూప్ 2 నోటిఫికేషన్, దీనికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలనే ప్రయత్నాలే ఎక్కువ కనబడుతున్నాయి. సో సప్లిమెంటరీ నోటిఫికేషన్లో ఎక్కువ పోస్టులు కలిపి, అంటే మినిమం 500 నుంచి 1000 పోస్టుల వరకు కలిపే అవకాశం ఉంది. అయితే ఇంకా ఎక్కువ కలపాలి, మొత్తానికి 2000 నుంచి 3000 పోస్టులతోటి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాలని సో విద్యార్థులు అయితే చాలామంది రిక్వెస్ట్ చేశారు, చాలామంది కూడా డిమాండ్ చేస్తున్నారు. బట్ అన్ని పోస్టులు వేకెన్సీలు ఉన్నాయా లేదా అనేది సో మనకి అంత క్లారిటీ లేదు. అయితే కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అయితే వేకెన్సీ లిస్ట్ అయితే వెళ్ళింది. సో ఆ విషయంలో అయితే క్లారిటీ ఉంది. కొన్ని ఏసీటీఓ లాంటి పోస్టులు కానివ్వండి, డిప్యూటీ ఎంఆర్ఓ అండ్ మున్సిపల్ కమిషనర్ లాంటి పోస్టులు అయితే కొన్ని ఆల్రెడీ డిపార్ట్మెంట్స్ నుంచి గవర్నమెంట్ ఆర్థిక శాఖ అయితే పంపించారు. వాటి అప్రూవల్ ఇచ్చారా ఇవ్వలేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఒక సుమారుగా ఒక 1000 పోస్టుల వరకు యాడ్ చేసినా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న 700కి ఇది ఒక 1000 అంటే 1700 పోస్టులతోటి సో ఇది కూడా పెద్ద నోటిఫికేషన్ అవుతుంది. సో 1000 పైన పెంచితే ఇంకా బెస్ట్, హ్యాపీ. బట్ మినిమం ఒక అయితే 500 అయితే ఖచ్చితంగా పెంచే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎందుకు పెంచుతారు? సో ఎందుకు ఇంత కన్ఫర్మేషన్ ఎందుకు వచ్చిందంటే, ఒకసారి మనం కాంగ్రెస్ మేనిఫెస్టో చూద్దాం అసలు. సో అభయహస్తం మేనిఫెస్టో అని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ మేనిఫెస్టో ఉద్యోగ నియామకాల ప్రణాళిక. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాల మిషన్ ద్వారా చేపట్టబడతాయి. దరఖాస్తుదారులు ఎవరు ₹1 కట్టాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు కూడా మీరు కొత్త నోటిఫికేషన్లు అప్లై చేసినా, లేదంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ అప్లై చేసినా సో మీరు ₹1 కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఫీజులు అనేది ఉండదు. కాబట్టి మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలని మీ టెన్షన్ అయితే అవసరం లేదు. అయితే వీళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం 1 ఫిబ్రవరి 2024 రోజున గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని ఇచ్చారు. అయితే 1 తారీఖే వస్తుందా అనేది క్లారిటీ లేదు. బట్ ఫిబ్రవరిలో అయితే ఖచ్చితంగా ఇవ్వాలనే నిర్ణయం అయితే అక్కడ ఉన్నట్టుగా తెలిసింది. అది 1 తారీఖు వస్తుందా రాదా అనేది మనకు అంత క్లారిటీ లేదు. ఇంకా 2 రోజులు ఉంది కదా, తెలిసిపోతుంది. నెక్స్ట్ గ్రూప్ 2 సంబంధించి ఏప్రిల్లో ఫేజ్ 1 ఇస్తామా అండ్ డిసెంబర్లో ఫేజ్ 2 నోటిఫికేషన్, అంటే 2 నోటిఫికేషన్లు ఇస్తామని మెన్షన్ చేశారు. సో కాబట్టి ఏప్రిల్లో ఫేజ్ 1 ఇవ్వాలంటే అసలు అప్పుడు లోక్సభ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఈ ఫేజ్ 1 నోటిఫికేషన్‌ని ఇప్పుడున్న నోటిఫికేషన్‌కే సప్లిమెంటరీగా యాడ్ చేసి ఫేజ్ 1 నోటిఫికేషన్ దీంట్లో కలపాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలిసింది. ఖచ్చితంగా గ్రూప్ 2 మీద చాలామంది ఎక్కువ సంఖ్యలో అప్లై చేశారు. ఎక్కువ మంది కూడా దీనికే ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి ఇప్పటికే 5 లక్షల మంది, సుమారుగా 5.5 లక్షల మంది దీనికి అప్లై చేశారు. మళ్ళీ దీనికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తే ఇంకా దాని అప్లికేషన్ సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి పెద్ద సంఖ్యలో దీనికి అప్లై చేస్తారు. కాబట్టి పోస్టుల సంఖ్య అనేది ఇప్పటికే చాలా తక్కువ ఉంది. కొన్ని జోన్లలో అయితే కొన్ని పోస్టులు అసలు లేవు, జీరోలో ఉన్నాయి. కొన్ని పోస్టులు అయితే 11, 22 సింగిల్ డిజిట్ నెంబర్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏసీటీఓ లాంటి పోస్ట్ అయితే అది కేవలం హైదరాబాద్ జోన్కే పరిమితమయ్యి అది మొత్తం కూడా హైదరాబాద్ జోన్లోనే ఉంటాయి కాబట్టి ఆఫీసులన్నీ. సో దానికి మొత్తం కూడా హైదరాబాద్ జోన్ కింద పెట్టడం వల్ల చాలా అన్యాయం జరుగుతుంది. ఏసీటీఓ లాంటి పోస్ట్ని అది యాక్చువల్లీ మల్టీ జోన్ చేయాల్సి ఉండే. సో దాన్ని జోనల్ పోస్ట్ చేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మిగతా జోన్ల వాళ్ళకి అసలు ఏసీటీఓ పోస్టులే లేవు. అండ్ డిప్యూటీ ఎంఆర్ఓ లాంటి, మున్సిపల్ కమిషనర్ లాంటి పోస్టులు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి సో పోస్టుల సంఖ్య పెంచాలనే డిమాండ్ గతం నుంచి ఉంది. సో ఈసారి కూడా ఖచ్చితంగా పోస్టులు పెంచే నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సో గ్రూప్ 2 మీదనే ఎక్కువ ఫైట్ జరిగింది. గ్రూప్ 2 నోటిఫికేషన్ గురించి, గ్రూప్ 2 ఎగ్జామ్ గురించే స్టూడెంట్స్లలో ఎక్కువ ప్రొటెస్ట్ జరిగింది గ్రూప్ 2 ఎగ్జామ్ గురించే. కాబట్టి సో ఈ నోటిఫికేషన్ ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారు. కాబట్టి దీనికి నోటిఫికేషన్కి అదనంగా పోస్టులు కలిపి మాత్రమే నోటిఫికేషన్, ఎలాగో ఎగ్జామ్ పెడతారు, ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే మార్చి, ఏప్రిల్లో ఏ టైంలోనైనా మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్లో ఎగ్జామ్ పెట్టకూడదా అంటే టెక్నికల్గా పెట్టకూడదనే రూల్ అయితే లేదు. బట్ అది పాసిబుల్ అవ్వదనమాట. ఎందుకంటే డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎలక్షన్ బిజీలో గడుపుతాయి. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, సో ఈ మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ కలెక్టర్స్ వీళ్ళంతా కూడా ఎలక్షన్ బిజీలో ఉంటారు. కాబట్టి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సో ఇప్పుడు స్టాఫ్ని అలాట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి సో జరిగే అవకాశాలు ఏప్రిల్ అండ్ మార్చిలో ఎగ్జామ్స్ జరిగే అవకాశాలే లేవు. ఎగ్జామ్స్ ఏవి జరిగినా మే తర్వాతనే జరుగుతాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఎలాగో మీరు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇద్దాం అనుకున్నారు కాబట్టి దీన్ని ఇంక్లూడ్ చేసి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే జూన్, జూలైలో ఉండే అవకాశం ఉంది. మోస్ట్లీ ఆగస్టు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ జూలైలో పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి, లేదంటే జూన్, జూలైలోనే కన్ఫర్మ్గా జరుగుతుంది. జూన్, జూలై అని ఎందుకు ఇచ్చానంటే గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగేదాన్ని బట్టి గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుంది.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫస్ట్ జరుగుతుంది. దాని తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ పెడతారు. గ్రూప్ 1 జరిగిన 15-20 రోజుల గ్యాప్‌లో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి గ్రూప్ 1 ఎగ్జామ్‌ని బట్టి గ్రూప్ 2 ఎగ్జామ్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది డేట్. ఒకవేళ గ్రూప్ 1 కనుక మేలో అయితే ఇది జూన్‌లో అవుతుంది. ఒకవేళ గ్రూప్ 1 జూన్‌లో అయితే ఇది జూలైలో అయ్యే అవకాశం ఉంది. ఆగస్టు వరకు ఎందుకు వెళ్తుందంటే ఒకవేళ ఆగస్టులో జూలైలో కనుక పంచాయతీ ఎలక్షన్స్ వస్తే అది ఆగస్టుకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. 90% జూన్, జూలైలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక 10% ఛాయిస్ ఆగస్టు వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించి కూడా అది ఒకవేళ మే ఎగ్జామ్ మేలో ఉందనుకోండి గ్రూప్ 1 ఎగ్జాము. గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి ఒకవేళ ప్రిలిమ్స్ మేలో అయిందనుకోండి అట్లీస్ట్ దానికి 3-4 నెలల టైం అయితే ఇస్తారు మెయిన్స్‌కి. సో కాబట్టి అది దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటే దాని నుంచి అట్లీస్ట్ మినిమం 3-4 నెలల టైం అయితే ఇస్తారు. ఎందుకంటే రిజల్ట్స్ ఇవ్వడానికి అట్లీస్ట్ 20 డేస్ టైం తీసుకుంటారు. ప్రిలిమ్స్ రిజల్ట్ ఇవ్వాలంటే అట్లీస్ట్ 20 డేస్ అయితే టైం పడుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఆ 20 డేస్ రిజల్ట్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ 3-4 నెలల టైం ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మొత్తానికైతే డిసెంబర్ లోపు గ్రూప్ 1ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలిసింది. నెక్స్ట్ గ్రూప్ 3 పరీక్షకు సంగతి ఏంటి? ఇప్పటివరకు గ్రూప్ 3 ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు, అప్లై చేసి కూర్చున్నారు. కానీ ఇంతవరకు దానికి ఎగ్జామ్ డేట్ రాలేదు ఇప్పటివరకు. అండ్ గ్రూప్ 3 అనేది ఒకటే రకమైన సిలబస్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఒకే రకమైన పరీక్ష విధానం ఉంది కాబట్టి సో దీనికి కూడా ఏంటంటే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3ని అంటే ఒకే నెలలో కండక్ట్ చేసే విధంగా ప్లాన్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలిసింది. అంటే గ్రూప్ 2 జరిగిన ఒక 15-20 రోజుల గ్యాప్‌లో గ్రూప్ 3 జరిగే అవకాశం ఉంది. అయితే జాబ్ క్యాలెండర్ ప్రకారం కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం కనుక ఒకసారి చూస్తే వీళ్ళు గ్రూప్ 3 నోటిఫికేషన్ జూన్‌లో ఇస్తాము ఫేజ్ 1, డిసెంబర్లో ఇంకొక ఫేజ్ 2 ఇస్తామని చెప్పారు. కాబట్టి జూన్ లోపు గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగే అవకాశాలు కనబడతలేవు. కాబట్టి దీనికి కూడా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి దీనికి కూడా పోస్టులు కలుపుతారని అయితే ఒక డిస్కషన్ అయితే ఉంది. ఇదైతే కన్ఫర్మ్ తెలియదు. ఒకవేళ కలిపితే కనుక మినిమం 1000 ఉంటాయి. 1000 కంటే ఎక్కువ ఎంతైనా ఉండొచ్చు. ఎందుకంటే ఇందులో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా ఉంటాయి. కాబట్టి ఎక్కువ సంఖ్యలోనే పోస్టులు ఒకవేళ కలిపితే కనుక మినిమం 1000 నుంచి 2,500 పైన ఇంకా పోస్టులు యాడ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మినిమం 1000 అని అందుకే మెన్షన్ చేశాను. ఒకవేళ కలిపితే కనుక 1000కి తగ్గకుండానే పోస్టులు అయితే యాడ్ అవుతాయి. అయితే ఈ విషయంలో గ్రూప్ 3కి సంబంధించి అంత క్లారిటీ అయితే లేదు. మనకి ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తా అని వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి మనకి నెక్స్ట్ మంత్లో దీని విషయంలో మాత్రం క్లారిటీ వచ్చేస్తుంది. కానీ ఖచ్చితంగా గ్రూప్ 3 ఎగ్జామ్ మాత్రం గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగిన తర్వాతనే జరుగుతుంది. నెక్స్ట్ గ్రూప్ 4 రిజల్ట్స్ ఎప్పుడు, కొత్త గ్రూప్ 4 నోటిఫికేషన్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. అయితే గ్రూప్ 4 రిజల్ట్ ఇవ్వడానికి ప్రధాన అడ్డంకి ఏంటంటే హారిజంటల్ రిజర్వేషన్ అంశం అనేది ప్రధాన అడ్డంకిగా ఉంది. అయితే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వడానికి అయితే అడ్డంకిలు లేవు. కొత్త బోర్డు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి వాళ్ళు ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చే అవకాశం వాళ్ళు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. జనరల్గా ఎలా ఉంటుందంటే ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చిన వెంటనే ఫలితాలు కూడా విడుదల చేస్తారు. యాక్చువల్లీ ఇది జరిగే ప్రాసెస్. కానీ ఇప్పుడు వెంటనే జీఆర్ఎల్ ఇచ్చేసి తర్వాత ఎప్పుడో మళ్ళీ ఫలితాలు ఇచ్చే ఆ ఉద్దేశంలో లేనట్టు కనబడుతుంది. అయితే హారిజంటల్ అంశం అనేది మోస్ట్లీ ఇది ఫిబ్రవరిలో కంక్లూజన్కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. దీంట్లో ఒక చిన్న కేసు ఉంది, అది హైకోర్టుకు సంబంధించి చిన్న పెండింగ్ కేసు ఉన్నట్టుంది. అది క్లియర్ అయిపోతే హారిజంటల్ అంశం అనేది వీళ్ళు క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. యాక్చువల్లీ ప్రభుత్వం ఇప్పటికీ హారిజంటల్ అంశం మీద చర్చ జరిగినట్టుగా అయితే ఇక్కడ కనబడతలేదు. దాని మీద అసలు ఎటువంటి డిస్కషన్ జరగట్లేదు. పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ జరుగుతుంది, చాలా రాష్ట్రాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో హారిజంటల్ రిజర్వేషన్ అంశాలు అమలు అవుతుంది. ఈ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చాలా క్లియర్గా ఇచ్చింది. ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా దానికి ఒక గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. అంత క్లియర్గా ఉన్న జడ్జిమెంట్ ఉన్న తర్వాత కూడా ఇంకా హారిజంటల్ అంశం మీద ప్రభుత్వం దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు. ఒకవేళ హారిజంటల్ రిజర్వేషన్ అంశం తేల్చాలంటే దానికి సర్వీస్ రూల్ చేంజ్ చేయాలి, రోస్టర్ పాయింట్స్ అనేది చేంజ్ చేయాలి. ఇదంతా చేయాలి. కాబట్టి వీళ్ళు ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేస్తే అది అయిపోతుంది. గవర్నమెంట్ అనుకుంటే 1-2 రోజుల్లో చేసే పని అది. యాక్చువల్గా పెద్ద టైం కూడా ఏం పట్టదు. బట్ దాని మీద ఫోకస్ చేసి అయితే కోర్టు అంశం దాని పెండింగ్ ఉందనే అంశం దాన్ని చెప్తున్నట్టున్నారు. నాకు అది ఎందుకో వ్యాలిడ్ రీజన్ అనిపిస్తలేదు. టెక్నికల్గా నాకు అంత ఐడియా లేదు. కానీ యాక్చువల్లీ ఇవ్వాలనుకుంటే హారిజంటల్ అంశాన్ని ఆల్రెడీ టీఎస్పీఎస్సీ కూడా ప్రకటించింది. మేము అన్ని నోటిఫికేషన్లలో హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒక వెబ్ నోట్ కూడా ఇచ్చారు గతంలో. కాబట్టి ఈ గ్రూప్ 4లో కూడా హారిజంటల్ రిజర్వేషన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తేనే దానికి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటాయి. నెక్స్ట్ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటే వీళ్ళు ఇచ్చిన ప్రకారం జూన్ అండ్ డిసెంబర్లో 2 నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. 2 నోటిఫికేషన్లు అంటే జూన్లో ఇంకొక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత డిసెంబర్లో ఒక నోటిఫికేషన్ ఉంది. ఇది ఏదైనా మనకి జాబ్ క్యాలెండర్లో తెలిసిపోతుంది. ఒకవేళ ఈసారి గ్రూప్ 4 నోటిఫికేషన్ వస్తే ఇది కూడా వేల సంఖ్యలో పోస్టులు ఉంటాయి. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ఎక్కువ సంఖ్యలో పోస్టులు
ఎక్కువ సంఖ్యలో పోస్టులు భర్తీ చేయగలిగేవి ఏంటి? గ్రూప్ 4 అండ్ డిఎస్సి, తర్వాత పోలీస్ కానిస్టేబుల్, తర్వాత గురుకుల టీచర్లు. సో, ఇలాంటివే ఎక్కువ సంఖ్యలో పోస్టులుంటాయి. కాబట్టి వీటికి వేల సంఖ్యలోనే వేకెన్సీలు ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కూడా చాలా పెద్ద నోటిఫికేషనే ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే 2,00,000 ఉద్యోగాలంటే ఏదో 1000, 2000 పోస్టులతోటి వేకెన్సీలతోటి నోటిఫికేషన్‌లేస్తే అయి 2,00,000 ఎప్పుడు భర్తీ అయితాయి. కాబట్టి ఈ నెక్స్ట్ వచ్చే గ్రూప్ 4 కూడా పెద్ద సంఖ్యలో, వేల సంఖ్యలోనే పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. ఏదైనా మనకి జాబ్ క్యాలెండర్ ఫిబ్రవరిలో ఇస్తా అంటున్నారు కాబట్టి తెలిసిపోతుంది. మనకైతే క్లారిటీ వచ్చేస్తది. అయితే మిగతా నోటిఫికేషన్‌ల పరిస్థితి ఏంది? జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాతనే వీటి మీద క్లారిటీ ఉంది. ఎందుకంటే సంఖ్యలో ఎదురు చూసే పోస్టులకు సంబంధించి అంశాలే కనుక్కున్నా నేను. సో, ఎక్కువ మంది ఎదురు చూసేది గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్సే ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి డిపార్ట్మెంట్స్ వైస్‌గా కూడా ఈజీగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది వాటికి సంబంధించి. అండ్ నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ కూడా నోటిఫికేషన్ ఇస్తారని మార్చ్‌లో ఇస్తారని వాళ్ళు జాబ్ క్యాలెండర్‌లు ఇచ్చారు. బట్ ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశాలైతే కనబడతలేవు. ఎందుకంటే దానికి ఇంకా బోర్డ్ రాలేదు. కొత్త రిక్రూట్మెంట్ బోర్డ్‌కి చైర్మన్ కూడా లేనట్టున్నాడు. సో, ఆ చైర్మన్ ఫార్మ్ అయిన తర్వాత మళ్ళీ దాని మీద వర్కౌట్ చేసే అవకాశం ఉంది. కానీ ఈసారి కూడా ఖచ్చితంగా వేల సంఖ్యలోనే పోస్టులయితే పడే అవకాశం ఉంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా పడతాయి. ఈసారి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ తర్వాత పోలీస్ కానిస్టేబుల్‌కి సంబంధించి నోటిఫికేషన్ కూడా వస్తది. అండ్ నెక్స్ట్ చాలామంది ఎదురు చూస్తుంది అది డీఎస్సీకి సంబంధించి. సో, డీఎస్సీకి సంబంధించి చాలామంది 20,000 పైన మెగా డీఎస్సీ కావాలని కోరుకుంటున్నారు. బట్ నాకెందుకో అది అన్ని వేల సంఖ్యలో పోస్టులతోటి వస్తదని నాకైతే నమ్మకం లేదు. సో, దీన్ని తప్పుగా అనుకోవద్దు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషనే చెప్తున్నాను. సో, మోస్ట్‌లీ ఒక 12,000-13,000 పోస్టులతోటి వేకెన్సీలు ఉన్నట్టుగా అయితే తెలిసింది. సో, అంతవరకే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలైతే కనబడుతున్నాయి. ఎక్కువ డిలే చేస్తే మళ్ళీ ఆలోపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, అప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అవకాశాలు ఉండవు కాబట్టి ఫిబ్రవరిలో ఖచ్చితంగా డీఎస్సీ మీద నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. బట్ దాని మీద అయితే అదే వర్కౌట్ అయితే చేస్తున్నారు. సో, ఎక్కువ సంఖ్యలో పోస్టులు కలపడానికైతే వర్క్ చేస్తున్నారు దాని మీద. బట్ వేకెన్సీ లిస్ట్ అనేది సో, అన్ని 20,000 సంఖ్యలో వచ్చినట్టుగా అయితే సో, నాకు తెలియలేదు. ఓకేనా? ఖచ్చితంగా డీఎస్సీ మీద ఫిబ్రవరిలోనే మీకు క్లారిటీ వచ్చేస్తది. మళ్ళీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక వీడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇంకా మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్‌ను ఫాలో అవుతుండండి. మీకు డైలీ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్‌లో మీకు అందిస్తూ ఉంటాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. జై హింద్.